ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదము. కనికరం గల దేవ, వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసునామంన ప్రార్థిస్తున్నాం. ఆమెన్. ప్రియ విశ్వాసులారా, ఈ ఉదయకాలము ఫెయిత్ఫుల్ టు ద ట్రూత్, ప్రవర్తనను గురించినటువంటి సాక్ష్యము, సత్ప్రవర్తన గురించిన సాక్ష్యము. భక్తుడైనటువంటి యోహాను గారు సంఘానికి రాస్తూ, నేను మీ దగ్గరికి కొంతమంది సహోదరులను పంపించినప్పుడు వారు మీ ప్రవర్తన గూర్చి, మీ సత్ప్రవర్తనను గూర్చిన సాక్ష్యాన్ని నాకు తెలియజేసినారు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషించినాను. ఏ తల్లిదండ్రులైనా పిల్లలు వారి మాటల్లో నిలిచి ఉన్నప్పుడు కలిగే ఆనందం, వారి మాటల్ని గౌరవించినప్పుడు కలిగే ఆనందాన్ని బట్టి ఏ రీతిగా ఆనందిస్తారో అటువంటి సంతోషం నాలో కలిగి ఉంది అని తెలియజేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఈ సాక్ష్యము కలిగి ఉన్నటువంటి బిడ్డలు ఎంత ఆనందిస్తున్నారో నేడు కూడా మనము అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. ప్రతి దైవజనుడు, మా విశ్వాసులు వాక్యంలో నిలిచి ఉన్నారండి. ఆదివారం నా వాక్యం విని వారమంతా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, బైబిల్ చదువుకుంటూ దేవుడు వారితో మాట్లాడినటువంటి ఆ మాటల్లో నిలిచి ఉన్నారు అనే ఆనందం చాలా గొప్పది. వినినటువంటి వాక్యంలో నిలిచి ఉండాలి అనేటువంటి మనసు. వాక్యం చదువుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నారని అందులో అండర్లైన్ చేసుకొని ఆ దినం మీరు అక్కడ డేట్ రాసుకోండి. డైరీలో ఆ మాటలు రాసుకునండి. దేవాలయంలో ప్రభు మీతో మాట్లాడితే ఇంటికి వచ్చి కొంత సమయాన్ని తీసుకొని ఎక్కడైనా మీ పర్సనల్ డైరీలో రాసుకోండి. మీ బైబిల్ చివరి ఎక్కడైనా రాసుకోండి. ఇది నాన్న ప్రభు నాతో ఈ మాటల ద్వారా మాట్లాడి, ఆ మాట్లాడినటువంటి మాటలకు అనుగుణంగా జీవించాలి. వాక్యము మన జీవితాల్లో ఉండాలి. యోహాను భక్తుడు స్వార్తలో యేసు ప్రభుల వారి గురించి సంఘానికి అర్థమయ్యేటట్టు తెలియజేస్తూ, యేసు ప్రభుల వారు వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము శరీరధారి అయింది. ఆ మాటలు క్రియల రూపంలోకి వచ్చినాయి. మనము క్రిస్మస్ కాలంలో అనేక సందేశాలు వింటాం. అందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, క్రియల్లో దేవుని ప్రేమను చూపించడానికి, దేవుని ప్రేమ ఎటువంటిదో మనం ఎరగడానికి, మన కళ్ళ ముందు కనబడడానికి యేసు ప్రభుల వారు నరావతారిగా భూమి మీదకి వచ్చినారు. ఆయన పలికినటువంటి మాటలకు తగినట్లుగా జీవించినారు. మాట ఒకటి, ప్రవర్తన ఇంకొకటి లేదండి. ఆదివారం ఒకరోజు లాగిన వారమంతా ఇంకొకలాగిన లేరు. దేవాలయంలో ఒకలాగా, బయట ఇంకొకలాగా లేరు. విశ్వాసులు, దేవుని బిడ్డలు కూడా ఇటువంటి సత్ప్రవర్తన, కపటం లేనటువంటి ప్రవర్తన, బయటకు ఒకలాగా లోపటి ఇంకొకలాగా ఉండేటువంటి జీవితం ఉండకూడదు. ఒక సహోదరుడు దేవాలయం రావడానికి ఇష్టపడరు. ఆయన వచ్చిన దేవుని సన్నిధిలో మౌనంగా గడుపుతూ వెళ్ళిపోతారు. ఆయన ఏమన్నారంటే, నేను దేవాలయంలో చనువుగా, లోతుగా అందరితో ఉండడానికి ఇష్టపడను పాస్టర్ గారు అన్నారు. ఎందుకండి అంటే, దేవాలయంకి వచ్చే అనేకులు ముసుగు వేసుకొని వస్తారు. ఆ ముసుగు వేసుకున్నప్పుడు మర్యాదగా, గౌరవపూర్వకంగా, ప్రేమపూర్వకంగా కనబడతారు. బయట ఆ ముసుగు తొలగిపోతే వారి లోపట విభిన్నమైనటువంటి వ్యతిరేక భావంతో కూడినటువంటి స్వభావం ఉంటుంది. అది చాలా బాధ పెడుతుంది. కనుక అటువంటి స్వభావం లేకుండా లోన బయట ఒకటే రీతిగా, ఒకటే మనసు, ఒకటే ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఉండాలి. యోహాన్ భక్తుడు తెలియజేస్తూ ఉన్నారు. యోహాన్ గారు స్వార్థను ప్రకటించిన ఆ సంఘంలో దేవుని మాటలు విని వాటి చొప్పున జీవిస్తున్నారు. వాటి చొప్పున జీవిస్తూ దేవునికి ఇష్టమైనటువంటి వారిగా మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. అటువంటి సాక్ష్యాన్ని బట్టి దేవుడు సంతోషపడతా ఉన్నారు. దేవుడు కోరుకునేటువంటిది మన జీవితాల్లో మనం పొందినటువంటి ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుని సన్నిధిలో గొప్ప ఆనందం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది నాన్న అనేక విశ్వాసులు, సంఘాలు లోకానికి మనం అందించాల్సింది, తెలియజేయాల్సింది మన సత్ప్రవర్తనను బట్టి అనేకులు క్రీస్తు కొరకు సంపాదించబడాలి. ఈరోజు మనల్ని వేలెత్తి చూపేవారు అనేకులు అయిపోయినారు. లోకమంతా మనల్ని చూస్తూ ఉంది. ఎందుకంటే మనం మాట్లాడేవి జీవపు మాటలు. ఆ జీవపు మాటల్లో
మనము జీవించేటువంటి వారంగా ఉండాలి. అనుదినం ప్రభుపై ఆధారపడుతూ అటువంటి మంచి జీవితం జీవిస్తూ దేవుని నామానికి ఘనత తెచ్చువారుగా ఉండు కృప దేవుడు దయచేయను గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మీ మేలు దీవెనలు విశ్వాసులకు కలిగజేసి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన ఈ నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.